అందరికీ నమస్కారం అండి. ప్రతి పండక్కి పూజ చేసినట్టు ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూనే ఉన్నాం. అందరూ వీడియోని చూసి నవ్వుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఆ నవ్వు వెనుకున్న కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కడుపుబ్బా నవ్వేలాగా కామెడీ సీన్స్ రాస్తున్నాం, కన్నీళ్లు పెట్టుకునేలాగా ఎమోషన్ సీన్స్ పెడుతున్నాం, కన్నులు విందులుగా ఉండే ఎంటర్టైన్మెంట్ లవ్ ట్రాకులతో మీ ముందుకు వస్తూనే ఉన్నాం. మంచి మంచి కాన్సెప్టులతో పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నా పెద్ద మనసు చేసుకొని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మాలాంటి యూట్యూబర్లందరికీ మీలాంటి సబ్స్క్రైబర్స్ తోడు కావాలండి. మీ తోడు మాకుంటే ఈ యూట్యూబ్ నీడలో ఇంకా ఎన్నో ఎన్నో మంచి వీడియోలు చేస్తాం. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి హైప్ని ఇంకా గట్టిగా కొట్టి మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్లు కొట్టి మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని ఫుల్గా సపోర్ట్ చేయండి. రే చంటి, నిద్ర లేచి సూర్యుడికి దండం పెట్టావా? ఆయనకి దండం పెట్టాలంటే ముందు నేను ముఖానికి సన్ స్క్రీన్ పెట్టాలి. సూర్యుడు మన కంటికి కనిపించే దేవుడురా. వానాకాలం చలికాలం దేవుడే, కానీ ఎండాకాలం అయితే మాత్రం ఎముడే కూర్చుంటాడు. తినడానికి మామిడికాయలు ఇచ్చి తినగానే ఒంటి నిండా చెమటకాయలు ఇస్తాడు. సన్ రైజ్ చాలా మంచిదిరా. అవును నాన్నగారు, ధోని నా ఫేవరెట్ అయినా ఎప్పుడు SRHకే నా సపోర్ట్. ఎదవ్వాగు రాపి, నమస్కారం పెడతావా లేదా ఇప్పుడు? బెదిరిస్తారేంటి? అయినా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని మా స్కూల్లో టీచర్ చెప్పారు. సూర్యుడు కూడా నాకు నమస్కారం పెడతాడంటే అప్పుడు నేను పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాను. నీ ఒంటి కొవ్వు బాగా బలిసిందిరా. ఊరుకన్నా నాన్నగారు, మీరు తెచ్చే పావు పావు దాంట్లో కొవ్వు కూడా ఉంటుందా? దండం పెట్టకపోతే ఉన్న చోట పిండం పెట్టేసేలాగున్నాడు. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు. ఏంట్రా ఇది? స్ఫూర్తి, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నాన్నగారు. ప్రార్థిస్తున్నట్లేదది, కక్ష కట్టుకొని వేధిస్తున్నట్లుంది. రోజు ఒక అరగంట ఇలా ఎండలో నిలబడు, ఫ్రీగా విటమిన్ డి వస్తుంది. విటమిన్ డి ఫ్రీగా చేపల్లో కూడా దొరుకుతుందంట. ఎండలేనప్పుడు తీసుకురండి, తిందాం. హలో, ఎర్రి టమాటాలా నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఇంకా రాలేదేంటి? ఓనర్ గారు, టైం ఇంకా అవ్వలేదు కదండి. అయితే మాత్రం ఓనర్ కంటే ముందుగా రావాలని తెలియదేంటి నీకు? ముందుగా వచ్చి ఏం చేయాలి? వీపు కొక్కోవాలా? నీకు జీతం ఎక్కువైపోయింది, అందుకే డిమాండ్ ఉన్న టమోటాలా డామినేట్ చేస్తున్నావు. రేటు పెరగని నీ పని చెప్తాను, మరి తగ్గితే? అప్పుడు కూడా నీకు పనే చెప్తాను. ఈ టమోటా గాడితో ఇటొచ్చినా నాకు తలనొప్పే. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. నువ్వేం చేయాలో నేనే చెప్పాలా? అప్పుడే అంత పెద్ద టమోటా అయిపోయావా? అయ్యో, నేను అలా అనలేదండి. హలో హలో, నిజంగానే ఈడు పెద్ద ఎర్రి టమాటా గాడు. ఏమైంది నాన్నగారు? ఏం లేదురా, మా ఓనర్ ఫోన్ చేశాడు. పనికి ఎవరైనా కుర్రాడు కావాలేమో. ఇక్కడ కుండల్లాంటి కండలు తిరిగి ఒకడు ఉన్నాడని కాస్త నా గురించి కటింగ్ ఇవ్వండి. కుండలు బద్దలైపోతాయి. నిన్ను కష్టపడి చదివిస్తుంది నలుగురి కింద పని చేస్తావని కాదు, నలుగురికి పనిచ్చేలా పని చేస్తావని. ఎంత కష్టపడినా అందరూ భూమి మీద పని చేయాలి నాన్నగారు. కష్టపడి చదవమని అంతరిక్షంలో ఆఫీస్ ఓపెన్ చేయలేం కదా. ఎదురు సమాధానాలు చెప్పక నాకు. ఓకే నాన్నగారు, ఈసారి సమాధానాలు చెప్పేటప్పుడు మీ వెనకొచ్చి చెప్తానే. ఇదేంటి కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది? కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది, ఎవరో కనుక్కో. నేను చదువుతుంది 10వ తరగతి నాన్నగారు, టెలిఫోన్ డైరెక్టరీ కాదు. నేనెలా కనుక్కుంటాను? నీ అబ్బా, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఎవరో కనుక్కో అంటున్నాను. హలో, నేను. చెప్పకు, నేనే కనుక్కోవాలంట. క్లూస్ ఏమన్నా ఉంటే ఇవ్వు, కనుక్కుంటాను. పిచ్చి టమాటాలో మాట్లాడతావేంటి? గిచ్చి గిచ్చి అన్నావు అనుకో, గట్టిగా గిచ్చేయగలను. ఇంకేదైనా చెప్పు, కనుక్కుంటాను. ఇందాక కాల్ కట్ అయింది,
ఇది కాల్ కట్ అయితే అంబులెన్స్ కాల్ చేయాలి కానీ మాకెందుకు కాల్ చేసావు? దీన్ని బట్టి నేను ఒకటి కనుక్కున్నాను, నీకు కాలే కాదు బుర్ర కూడా లేదు. ఎవరంట్రా? అది తెలుసుకునే ప్రాసెస్లోనే ఉన్నానండి. ఇది నా భార్య ఫోను. ఇది మా నాన్నగారి ఫోను. నేను ఓనర్ని. మా నాన్నగారు కూడా మా ఇంటికి ఓనరే. ఆయన తర్వాత ఎలాగో ఇల్లు నాకే, సో కాబోయే ఓనర్ని. ఇంతసేపు ఏం మాట్లాడుతున్నావురా? ఉండండి నాన్నగారు, ఇద్దరు ఓనర్లు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో స్క్రూ తిప్పే స్పానర్లో దూరకండి. ఓనరా? ఏది టివ్వు? హలో ఓనర్ గారు. నువ్వు తెలివైన టమాటాలా కొడుకుతో తిట్టిస్తే తెలుసుకోలేనంత తెలివి తక్కువ టమాటాని కాను. కాల్ కట్ అయిందని నా భార్య ఫోన్ నెంబర్ నుంచి చేస్తే పిచ్చి టమాటాని చేసి ఆడుకుంటారా? నువ్వు మార్కెట్కి రా, నీ పని చెప్తాను. ఓకేనా నాన్నగారు? ఓకేరా, ఓకేనే. ఎండలు ఉండొద్దంటే వినవు. ముఖం చూడు ఎలా కమిలిపోయిందో. కందిపోలేదే, మీ ఆయన కమిలిపోయేలా కొట్టాడు. తర్వాత నేను కాపడం పెడతాలే. స్టవ్ మీద వంట అవుతోంది, కాస్త చూస్తూ ఉండరా. 4 జతల బట్టలున్నాయి, నీళ్ళలో జాడించి ఆరేసొస్తాను. జాగ్రత్తగా ఉండు, స్టవ్ దగ్గర గ్యాస్ దగ్గర ఆటలాడుకు. అదో వికెట్ కీపర్, ఇదో బౌలర్, మరి మధ్యలో బ్యాట్స్మెన్ లాగా నేను క్రికెట్ ఆడుకోవడానికి. నేను జాగ్రత్తగానే ఉంటాలే, నువ్వు వెళ్ళు. ఈ వంటను ఎవరు కనిపెట్టారా బాబు? వంట దగ్గర అలాగే నిలబడుకొని ఉండిపోవాల్సి వస్తుంది. సింపుల్ గా కూల్ గా ఫ్రిడ్జ్ లో సింపుల్ గా వండుకునే వంటలు కూడా ఉండింటే బాగుండేది. అయినా మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడుందిలే. చంటి, కాస్త మధ్య మధ్యలో గరిటెతో తిప్పరా. ఓకేనే అమ్మా. ఏంట్రా అది? నువ్వే కదే గరిటె తిప్పమన్నావు, అందుకే శతద్రోహం యోధుల్లా గరిటెతో స్వారీ చేస్తున్నాను గాల్లో. నేను చెప్పింది గరిటెని వంటలో తిప్పమని, గాల్లో తిప్పమని కాదు. సర్లే. ఇప్పుడు స్టవ్ కట్టేసేయ్. దీనికి స్విచ్ ఎక్కడుంది? ముందు ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేద్దాం. ఇన్ని బొక్కల్లో నుండి మంటలు వస్తుంటే బర్త్డే కేక్ మీద క్యాండిల్సే గుర్తొస్తున్నాయి. నా బతుకు ఎలాగో బర్త్డే క్యాండిల్స్ లేవు, కనీసం ఈ బర్నర్నైనా ఊపుదాం. హ్యాపీ బర్త్డే టు మీ. A few minutes later. అమాంతంగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు. యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి. గజ దొంగలు సైతం ఇంట్లో ఉండే బంగారాన్ని వెండిని పక్కన పెట్టి గ్యాస్ సిలిండర్ని దొబ్బుకెళ్ళిపోతున్నారంట. యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు ఇలా దర్జాగా పెరిగిపోతుంటే పెద్ద పెద్ద హోటళ్లు సైతం గ్యాస్ కొరతతో తాళాలు వేయాల్సిన పరిస్థితి. ఈ రోజు గ్యాస్ నిల్వ ఉంటేనే రేపు హల్వా మిగులుతుందని నెటిజన్లు వాపోతున్నారు. కనుక యావత్ ప్రజలందరూ ఇంట్లో ఉండే గ్యాస్ని చాలా పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఒకవేళ యుద్ధం ఇలానే కొనసాగితే ఖచ్చితంగా గ్యాస్ కొరత అనేది చిరుతల మన మీద వాలబోతోంది. ఏంటిది? వంట రూమ్లో ఏదో తగలబెట్టేసినట్టుంది. ఏమైందండి? ఏమైందా? కాసేపు ఆగుంటే కొంబ కొల్లేరైపోయింది. మరైతే ఆగుండాల్సింది నాన్నగారు, కొత్త ఇల్లు వచ్చేది మనకి. ఇంతకీ ఏమైంది నాన్నగారు? గ్యాస్ లీక్ అవుతుంది. ఏంటి, మీకు గ్యాస్ ఉందా? నాకు తెలీదే. మీరెప్పుడు గ్యాస్ సిలిండర్లా గట్టిగుంటారనుకున్నాను, ఇంత త్వరగా గ్యాస్ తెచ్చుకుంటారు అనుకోలేదు నాన్నగారు. అయినా ఇప్పటి కాలంలో చిన్న చిన్న పిల్లలకి ఏవేవో వచ్చేస్తున్నాయి, కాబట్టి మీకు ఈ వయసులో పొట్టలో గ్యాస్ ఫామ్ అవ్వడం పెద్ద విషయమేం కాదు. మీకు మరీ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు పెరట్లోకి వెళ్ళిపోయి మీ గ్యాస్ని గాల్లోకి రిలీజ్ చేసేసేయండి. నేను అమ్మ ఏమనుకోం. అబ్బా
అన్నీ అరాకొరా వినడం, నోటుకొచ్చిందల్లా వాగడం. నేను చెప్తోంది వంటింట్లో ఉండే గ్యాస్ లీక్ అవుతోందని. అవును కదా, ఏదో వాసన వస్తుంది. మరి అదే నేను చెప్తోంది. అసలు నిన్ను కాదు, నీ అమ్మననాలి. వంటింట్లో ఉండి వంట చేస్తే సరిపోదు. ఆ వంట అయ్యాక గ్యాస్ స్టవ్ కట్టేసామో లేదో చూసుకోవాలి. 24 గంటలు వంటింట్లోనే ఉంటావుగా, మరి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి కూడా అంత బద్ధకమా నీకు? సమయానికి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. అదే లేకుండా ఉండింటే ఉన్న గ్యాస్ అంతా లీక్ అయిపోయి ఏ చిన్న మంటకైనా సరే ఇల్లు బాంబ్ బ్లాస్ట్ అయినట్టు పేలిపోయి ఉండేది. పైగా బయట దేశానికి జరుగుతున్న యుద్ధాల వల్ల గ్యాసు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్ కొనాలనుకుంటే చేతికున్న 2 గాజులు అమ్ముకోవాలి. అయినా మీ ఆడాలకి ఇదేం అలవాటే. కరెక్ట్గా మార్కెట్లో ఏదైనా సరే డిమాండ్లో ఉన్నప్పుడే ఇంట్లో ఉన్నదాన్ని డ్యామేజ్ చేసి దొబ్బుతారు. అయినా గ్యాస్ ఆఫ్ చేయకుండా వెళ్ళేంత పనేముందే నీకు ఈ ఇంట్లో? వామ్మో, ఈయన మిస్సెల్ లాగా అమ్మ మీద దూకేస్తున్నాడు. ఇప్పుడు ఆ గ్యాస్ ఆపకుండా వెళ్ళింది నేనే అని తెలిస్తే నా గోలీ సోడాలో గ్యాస్ తీయేస్తాడు. నాన్నగారు, ఆ గ్యాస్ ఆఫ్ చేయకుండా వెళ్ళింది నేనేనండి, అమ్మకేం తెలీదు. ఇందాకటి నుండి మాతృమూర్తి చేసింది అనుకున్నాను, పుత్రమూర్తి చేసిన పని అన్నమాట ఇది. ఏరా, నీకు బుద్ధి అనేది ఏమన్నా ఉందా? మీరింటికి వాటర్ కనెక్షన్ ఇప్పించారు, గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు. నాకు బుద్ధి కనెక్షన్ ఇప్పించారో లేదో మీకే తెలియాలి నాన్నగారు. ఛీ, సిగ్గులేదే వీడికి. ఏవండి, ఆపకి నన్ను. ఈ ఎదవగాని వంటింట్లో వదిలి వెళ్ళావు చూడు, ముందు నీకు బుద్ధి లేదు. బుద్ధుందా లేదా అని తర్వాత బుద్ధిగా కూర్చొని మాట్లాడుకుందాం. ముందు ఆ గ్యాస్ కట్టేయండి. ఉన్న గ్యాస్ కూడా ఖాళీ అయిపోయేలా ఉంది. అంటే మీరు ఆఫ్ చేశారేమో అనుకున్నాను నాన్నగారు. మీరిద్దరూ పక్కకి వెళ్ళి కొట్టుకోండి, నాకు ఇక్కడ పని ఉంది. కొడుకు దెబ్బలు తినడం కంటే పని ఎక్కువైపోయిందంటే నీకు. ఏమేవ్, అలాగైతే ఉండు, నేను విని కొడుతూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండు. అలా అయితే ఈ పూట పస్తుండాల్సిందే. ఎందుకైనా మంచిది, ఒకసారి స్టవ్ ఆన్ చేసి చూడండి. పక్కకి జరగరా నువ్వు. లైటర్ పోయినట్టుందే. కనిపెట్టినప్పుడు కొనింటారు, ఇప్పటికి అయిపోదా? అయిపోయింది లైటర్ కాదండి, గ్యాసు. ఏంటి, గ్యాస్ అయిపోయిందా? అయిపోతే ఏమైంది, ఇంకో గ్యాస్ ఉంటుంది కదా ఇంట్లో, దాన్ని తెచ్చి బిగించండి. ఏంటండి ఇలా వచ్చారు? మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందయ్యా, మీ ఇంట్లో ఉంటే ఇస్తారని వచ్చాను. ఇప్పుడు ఎలాగిస్తాను? అసలే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ, పైగా ధరలు కూడా మండిపోతున్నాయి. మా దగ్గర కూడా ఒకటే ఉందండి. కాస్త కుదిరేలా చూడవయ్యా, కావాలంటే 200 ఎక్కువ ఇస్తాను. ఆయన ఎక్కువకి కొంటానన్నప్పుడు మనకు పోయేదేముంది? పైగా సిలిండర్ వెంటనే బుక్ చేసుకుంటే ఆ 200 మనకే మిగులుతుంది. అంటే ఇప్పుడు సిలిండర్ లేదనమాట. ఉన్నదాన్ని నువ్వు అవగొట్టేసావరా ఎదవా? మరి మీరు అమ్మిందేంటి? నేను 4 రాళ్ళు వెనక్కి వేద్దామని అమ్మాను. ఇప్పుడు ఆ 4 రాళ్లతోనే రాజేసి అగ్గి పుట్టించి వంట చేయండి. మాట్లాపి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేస్తాం, సిలిండర్ బుక్ చేయాల్సిందే. రే చంటి, ఇదిగో ఫోన్ తీసుకొని సిలిండర్ బుక్ చెయ్యి. నేనా? నువ్వే చేయాలి, చెయ్యి. ఏం చూస్తున్నావురా? అంటే బుక్ చేయమన్నారు కదా నాన్నగారు, అమెజాన్లో బుక్ చేయాలా ఫ్లిప్కార్ట్లో బుక్ చేయాలా అని చూస్తున్నాను. ఈ కీప్యాడ్ ఫోన్లతో చాలా కష్టం నాన్నగారు, ఒక టచ్ ఫోన్ కొనుక్కోండి, బాగుంటది. సిలిండర్ బుక్ చేయడం రాదు కానీ సెల్ ఫోన్ కావాలంటే ఎదవకి. నాకు ఎప్పుడైనా ఛాన్స్ ఇచ్చారా ఏంటి? ఎప్పుడు వైస్ ఛాన్సలర్ లాగా మీరే కదా బుక్ చేస్తారు. చెయ్యి చెయ్యి, ఇప్పుడు మర్యాదగా బుక్ చెయ్యి, లేకపోతే నా చేతిలో చచ్చావే నువ్వు. చంటి, అదేదో నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయి. ముందు చెప్పాలి ఇది. గ్యాస్ బుకింగ్ కు స్వాగతం. మీరు గ్యాస్ బుక్ చేయాలనుకుంటే ముందుగా భాషని సెలెక్ట్ చేసుకోండి. ఆంగ్ల భాష కొరకు 1 నొక్కండి, తెలుగు భాష కొరకు 2 నొక్కండి.
కష్టపడి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తుంటే గ్యాస్ బుక్ చేయడానికి తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాడే వీడు. సమస్యలో ఉన్నప్పుడు ఉపాయం ఆలోచించాలి, అందులో కూడా ఉప్పు కారం సరిగ్గా ఉందా అని ఆలోచించకూడదు. ఇప్పుడు మన ఇంటికి గ్యాస్ సిలిండర్ రావాలంటే అది తెలుగులో వస్తుందా ఇంగ్లీష్లో వస్తుందా అని ఎవరికి అక్కర్లేదు. ఇంగ్లీష్లో బుక్ చేసినంత మాత్రాన గ్యాస్ గాల్లో నుండి రాదు నాన్నగారు. ఏ భాషలో బుక్ చేసినా గ్యాస్ బండోడే మోసుకొని రావాలి. ఏడ్సావులే ఎదవా, ముందు పని చూడు. ఎంక్వైరీ కొరకు 3 నొక్కండి, బుకింగ్ కొరకు 4 నొక్కండి, బుకింగ్ ని కన్ఫర్మ్ చేయడానికి 5 నొక్కండి, బుకింగ్ ను రిమూవ్ చేయడానికి 6 నొక్కండి. కన్ఫర్మ్. మీరు మీ గ్యాస్ బుకింగ్ ను రద్దు చేసుకున్నారు. ధన్యవాదాలు. నేను సరిగ్గానే చేశానండి, అదే సరిగ్గా తీసుకోలేదు. ఏమైందిరా? నాకు అర్జెంటుగా గ్యాస్ సిలిండర్ కావాలరా. నాకు కూడా దురంధర్ సీక్వెల్ కి టికెట్స్ కావాలి. ఇప్పుడు అవి దొరకాలంటే దేవుడే దిగి రావాలి. మరి ఎలారా ఇప్పుడు? ఏముందిరా, సింపుల్. అందరూ ఇప్పుడు కట్ల పొయ్యినే నమ్ముకుంటున్నారు. మీరు కూడా పెరట్లో ఒక చిన్న పొయ్యి పెట్టేయండి. అది ఉందిలేరా, కానీ గ్యాస్ ఉంటే బాగుంటుంది కదా. మీ ఇంట్లో ఎక్స్ట్రా సిలిండర్ ఉంటే మా ఇంటికి ఇచ్చి పుణ్యం కట్టుకోండిరా. మీకు ఇచ్చి పుణ్యం కట్టుకోవడం కంటే ఇవ్వకుండా పాపాన్ని వెనకేసుకోవడమే బెటర్ మాకు. అయినా అలా ఆఖరి వరకు చూస్తూ ఉండకపోతే కాస్త ముందుగా చూసుకుని బుక్ చేసుకోవచ్చు కదరా. గొప్ప పని చేశారా ఇద్దరు. అయినా 200 కోసం కకృతి పడి గ్యాస్ సిలిండర్ అమ్మేయడం ఏంట్రా? వీడు చేసింది కూడా తప్పే కదరా సీను. మామూలు తప్ప అది. ఈ మార్చిలో ఏ పని అయితే చేయకూడదో అదే చేశాడు వీడు. అయినా కొరతున్నప్పుడు కొలత చూసుకొని కుదురుగా వాడుకోవాలి, కానీ ఇలా కోరికలు తీర్చుకునే ప్రోగ్రాంలు పెట్టుకుంటే ఇదిగో ఇలానే ఏడుస్తుంది. ఉంటే ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అంతేకాని నన్ను ఇంకో మాట అనాలని చూసావో ఏం చేస్తావురా? కొడతావా? లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మరైతే ఆ పనిలో ఉండు. ఏమేవ్, నేను గ్యాస్ బుక్ చేసేసాను, సాయంత్రం లోపు వచ్చేయచ్చు. దరిద్రం మీతో డూయెట్ ఆడుతుంటే గ్యాస్ సిలిండర్ గ్యాల్లో చచ్చిపోయి ఏం చేస్తుందిరా? కొరతున్నప్పుడు కుదురుగా వాడుకోవాలి. అమ్మా, గ్యాస్ సిలిండర్. బాబు, గ్యాస్ సిలిండర్ అమ్మా. నేను గ్యాస్ బుక్ చేస్తే అవ్వలేదుగా, ఇప్పుడు ఎలా వచ్చింది? ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ నా ఎదవలే ఏదో ఒక ప్లాన్ వేసి నా మీద కామెడీ చేయడానికి వచ్చింటారు. వీళ్ళకి ఎలాగైనా సరే డోర్ తీయకుండానే బుద్ధి చెప్పి పంపించాలి. గ్యాస్ లేదు, గ్లాస్ లేదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా నువ్వు. గ్యాస్ బాబు, నువ్వు ఇప్పుడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, సిలిండర్లో ఉండే గ్యాస్ మొత్తం సెలైన్లా నీకు ఎక్కిచ్చేస్తాను. అంటే నా ఫ్రెండ్స్ ఏదో ప్రాంక్ చేస్తున్నారనుకొని. ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.